ఇక్కడ కనిపిస్తున్న ఆర్ఓబి అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్తో ఇటు చొంపి, సిరగాం, బస్కి వీటితో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా బాగా పేరు పొందిన మాడగడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి, లేదా ఇప్పుడు నేను చెప్పిన చొంపి, సిరగాం, బస్కి ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే మొన్నటి వరకు ఏంటంటే రైల్వే గేట్ ఉండేది. గేట్ తెరిచిన తర్వాతే ఆ ఊరికి వెళ్ళడానికి రైల్వే ఏదైతే ట్రాక్ ఉంటుందో దాన్ని దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా అది మాయమైపోయింది. ఇప్పుడు అక్కడుండే ప్రజలకి సౌకర్యార్థంగా ఈ ఆర్ఓబిని నిర్మించడం జరిగింది. చాలా వేగంగా ఈ యొక్క పర్టికులర్ ఆర్ఓబిని అయితే నిర్మించడం జరిగింది. దీని ద్వారా మీరు చూడొచ్చు చాలా వెహికల్స్ ఈ దారి గుండా ప్రయాణిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా ట్రైన్ వస్తే చాలాసేపు ఆ రైల్వే గేట్ వేసేయడం ద్వారా ఆ ప్రాంతానికి, ఆ ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడి నుండి సుమారు ఒక 50 నుండి 60 మధ్య గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామ ప్రజలందరూ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఎంత ఇంపార్టెంట్ లేదా ఎంత అత్యవసరమైనా సరే అక్కడ వెయిట్ చేయాల్సిందే. ట్రైన్ వెళ్ళిన తర్వాత గేట్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఈ అరకు ప్రాంతానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మాయమైపోయింది. ఈ ఆర్ఓబి నిర్మాణం తర్వాత చాలామంది ఇంకా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్స్ కాకపోయినా ఉన్నంత వరకు కూడా ప్రస్తుతం వెళ్ళడానికి కావాల్సినంత దారి అయితే బాగుంది కాబట్టి అందరూ ఈ మార్గాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఈ సీజన్ వచ్చే టైంకి, అరకుకు సంబంధించి వింటర్ సీజన్ వచ్చే టైంకల్లా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవుతాయి. దాని ద్వారా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఇంతకుముందు ఈ ఆర్ఓబి లేకపోయినప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆర్ఓబి ఇంకొన్ని రోజులు కంప్లీట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని వాడుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి దగ్గరగా 50 నుండి 60 గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన చొంపి, సిరగాం, బస్కి ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి. ఇంకా లోపలికి చాలా ఊర్లు ఉన్నాయి ఆ పంచాయతీలు ఆనుకొని. అంతేకాకుండా మాడగడ వ్యూ పాయింట్ చాలా ఫేమస్. యాక్చువల్గా మాడగడకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అరకు రాకముందు ఒక మార్గం ఉంది, అరకు వచ్చిన తర్వాత ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇది ఒక మార్గం అనమాట. ఒకప్పుడు కూడా ఆ ట్రాక్ రైల్వే గేట్ వేసిన తర్వాత ఆ పర్యాటకులు వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే పర్యాటకుల పరిస్థితి పక్కన పెడితే నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే ఆ చొంపి, సిరగాం, బస్కి ఆ పంచాయతీలో ఉండే గ్రామాలకు వెళ్ళాలంటే ఉన్న ఏకైక రహదారి ఇదే. దీన్ని వాడుకొనే వాళ్ళు వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్స్ కాకపోయినా ఈ దారిని వాడుకోవడానికి కావాల్సిన ప్రస్తుత పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా వెహికల్స్ ఇలానే వెళ్తున్నాయి, ఆ మార్గాన్ని వాడుకుంటున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేవారికి కొంత ఇబ్బందులు లేకుండా ఉందనేది చెప్పాలి. నిజంగా రైల్వే చాలా శరవేగంగా ఈ పనులు చేపట్టింది. ఆ కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా ఆర్ఓబిల్ని ఎక్కడైతే రైల్వే గేట్లు ఉంటాయో ఆ రైల్వే గేట్లు ఉండే ప్రాంతాలను పూర్తిగా పక్కన పెట్టి ఆర్ఓబిల్ నిర్మాణం చాలా వేగంగా చేపట్టింది దేశం అంతా. అందులో భాగంగానే ఎక్కడైతే ప్రధానమనే కాదు, మ్యాక్సిమం వీలైనంత వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ ఏదైతే ఆర్ఓబిల్ నిర్మించడానికి రైల్వే శరవేగంగా ఏవైతే నిధులు కేటాయిస్తోంది దాని ద్వారా త్వరగా పనులు పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కావలసిన చర్యలు ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. అయితే ఇంకా దీనికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుంది. ఏదైనా ప్రస్తుతం వాడుకోవడానికి బాగుంది కాబట్టి ప్రజలు దీన్ని ప్రజెంట్ అయితే వాడుకుంటున్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో రాజు, అరకు నుంచి.